నమస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్నానంద్ వ్లాగ్స్. ఈ ఆకుని మునగాకు అంటారు. ప్రకృతి మనకు అందించిన అద్భుతమైన చెట్టు మునగాకు చెట్టు. 300 రోగాలను నయం చేస్తుంది. ఆరెంజ్ కంటే విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. పాల కంటే 4 రెట్లు కాల్షియం ఉంటుంది. క్యారెట్ కంటే 4 రెట్లు విటమిన్ ఏ ఉంటుంది. అరటి పండ్లు కంటే 4 రెట్ల పొటాషియం ఉంటుంది. గుడ్డు కంటే 2 రెట్ల ప్రోటీన్స్ ఉంటాయి. ఎముకలు, దంతాలు బలంగా తయారవుతాయి. ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. మాంసంలో కంటే ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అటువంటి అద్భుతమైన మునగాకుని మనం అప్పుడప్పుడు దొరికినప్పుడైనా కానీ వాడుకోవచ్చు. మనం ఇప్పుడు చేయబోయేది మునగాకు పౌడర్. మునగాకుని 1 కప్పుని తీసుకున్నాను. మునగాకు నీళ్ళల్లో వేసి కడిగి ఇలా ఆరబెట్టాలి. ఎండలో అయినా సరే, నీడలో అయినా సరే పెట్టాలి. ఎండలో మునగాకు అనేది ఆరబెడితే పొడి పొడిలాగా తయారవుతే దాన్ని మిక్సీ పడితే మెత్తని పౌడర్ లాగా తయారవుతుంది. నేను నీడలో ఆరబెట్టాను కాబట్టి ఇలా కొద్దిగా వేడి చేస్తున్నాను. ఆకును స్టవ్ ఆన్ చేసుకొని ఆరబెట్టిన మునగాకును వేసుకొని, మీరు కొలతేం లేదు, మీరు ఎంత చేసుకోవాలంటే పౌడర్ అంత చేసుకోండి. ఎక్కువైనా చేయొచ్చు, తక్కువైనా చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని మునగాకును పొడిగా ఇలా కొద్దిగా వేడెక్కిన తర్వాత, బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోండి. ఒకవేళ మీరు ఎండలో పెట్టుకొని ఆరబెట్టుకుంటే మనం స్టవ్ మీద వేయించాల్సిన అవసరం లేదు. ఆకుని ఎండలో పెట్టుకుంటే డైరెక్ట్గా మనం మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవచ్చు. నేను నీడలో పెట్టాను కాబట్టి ఇలాగ చేస్తున్నాను. ఇలా మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. ఒకవేళ మీకు ఎంత వీలైతే అంత ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. మనం దీన్ని ఎలా వాడాలి అంటే, మునగాకు పౌడర్ని సగం స్పూను మునగాకు పొడిని గోరువెచ్చని నీళ్ళల్లో సగం స్పూను వేసాను. మీరు ఒకవేళ అలాగే తాగడం ఇష్టం లేకపోతే 1 స్పూన్ తేనె వేసుకొని కలుపుకొని తాగొచ్చు. మీరు టీ తాగే టైంలో ఉదయం కానీ సాయంత్రం కానీ టీ తాగే వేళల్లో తాగితే చాలా చాలా మంచిది. ఒకవేళ మీకు ఇలాగా తాగడం ఇష్టం లేకుంటే మజ్జిగలో కూడా వేసుకోవచ్చు. ఇలా మజ్జిగలో సగం స్పూను మునగాకు పొడిని వేసుకొని కలుపుకొని ఇలాగా తాగేసేయచ్చు. ఒకవేళ మీకు టేస్ట్ అనేది అంతగా నచ్చకపోతే చిటికెడు సన్నుప్పును వేసి కలుపుకొని ఇలాగా తాగొచ్చు. మీరు ఏ టైంలో తీసుకున్నా ఏం కాదు. అప్పుడప్పుడు ఒకవేళ మీరు దొరికినప్పుడల్లా ఆకుని ఇలా ఎండబెట్టుకొని పొడి చేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకొని స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఈ మునగాకు పొడిని మనం కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసిన ప్రతి చోట వాడుకోవచ్చు. ఏ కూరలోనైనా వేసుకోవచ్చు. పప్పు కూరగాయల్లో, మాంసం, చికెన్, మటన్ దేంట్లో అయినా వేసుకోవచ్చు.